హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈ గోరుచిక్కుడుకాయలతో కమ్మనైన పులుసు చేసి చూపిస్తానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా లైకులు చేసి షేర్ చేస్తే నా ఛానల్ అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కావాల్సిన ఐటమ్స్ గోరుచిక్కుడుకాయలు ఓ 1/2 కిలో తీసుకున్నానండి. వెండి కొబ్బరి, టమాటా, ఆనియన్ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి మసాలా కోసం. గోరుచిక్కుడుకాయల్ని చిన్న చిన్నగా మనం చిక్కేసుకోవాలండి. పీచు అయితే మాత్రం 2 వైపులా తీసుకోకూడదు. ఈ పీచు పదార్థం తినడం వల్ల మన బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడతాయి. 2 వైపులా మాత్రం ఎప్పుడు పీచు తీసుకోకూడదు ఏ చిక్కుడుకాయలకైనా. చిక్కుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలండి. మసాలా ప్రిపేర్ చేసుకోమన్నాను కదండి. ఎండు కొబ్బరి, ఆనియన్, టమాటాలో ఓ 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి. గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికేయండి. అలా ఉడికించుకోవాలి, అంతకంటే మరీ మెత్తగా చేసేయకూడదండి. కూరలో కూడా మళ్ళీ వాటర్ వేసి ఉడికించుకుంటాం కదా. ముక్కల్లో వాటర్ మొత్తం వడగొట్టేసుకోవాలండి. అసలు వాటర్ ఉంచకూడదు అన్నమాట. కళాయి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేయించేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి ఆనియన్స్, పచ్చిమిర్చి. మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటా, కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఆయిల్ స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కలుపుకోండి. కారం వేసుకోవాలండి. మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. బాగా కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి పేస్ట్లో. ఆయిల్ అలా రిలీజ్ అయినంత వరకు మొత్తం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు. కలుపుకోవాలండి. కలుపుకొని మసాలా పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టించేసేలా కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. ముక్కలు అయితే బాగా మగ్గాయండి. కూరలో వేసుకోవడానికి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గుజ్జుని తీసుకొని కూరలో వేసుకుందాం. మొత్తం ముక్కలు అయితే బాగా మగ్గాయండి. ఇలాగా బాగా వేయించేసుకోవాలి మసాలా పేస్ట్లో. చింతపండు వాటర్ని అయితే కూరలోనైతే వేసేసుకుందామండి. బాగా కలుపుకోండి. కూర అయితే ఉడుకుతుందండి. ఇప్పుడైతే మనం ఫ్రెష్గా 2 చిన్న ఎల్లుల్లిపాయ రేక, చిన్న అల్లం ముక్క తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. కలుపుకోండి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. కలుపుకోండి. మనం వేసిన బెల్లం బాగా కరగాలండి. కరిగినంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కాస్త దగ్గర పడనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి. అంతకంటే పలచన అవ్వకూడదు, అంతకంటే చిక్కగా కూడా ఉండకూడదండి. పులుసు అన్నామని ఎక్కువ పలచగా పెట్టేసిన కర్రీ అయితే టేస్ట్ ఉండదు. మరీ దగ్గరికి అయిపోకూడదు, అలాగని పలచగా కూడా ఉండకూడదండి. అలా ఉంటే గ్రేవీ చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే గోరుచిక్కుడుకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేశానో, ఎలా ప్రిపేర్ చేసానో అలాగే చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.